హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఉదయం టిఫిన్‌కి గానీ, రాత్రిపూట డిన్నర్‌కి గానీ, అసలు టైం లేదు ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టెంట్‌గా చేసుకొని తినాలి అప్పటికప్పుడు రుచిగా అనుకున్న వాళ్ళు, ఈ సేమియా ఉప్మా చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. ఈ సేమియా ఉప్మా ఎలా చేయాలో, ఇందులో ఏమేమి కూరగాయలు వాడాలో, ఎలా చేయాలో, పొడి పొడిగా ఎలా రావాలి, ఎంత వాటర్ వేసుకోవాలి, ఈ రెసిపీకి ఏమేమి కావాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మీరు కొలతకి గ్లాస్ కానీ పాత్ర ఏదైనా యూజ్ చేసి కొలతగా సరిగ్గా వచ్చేలాగా చూసుకోండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ సేమియా తీసుకున్న, ప్యాన్లో వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని, అంటే ఇక్కడ ఆల్మోస్ట్ నేను 3 స్పూన్స్ తీసుకున్నాను. నూనె వేసేసుకొని అందులోకి పోపు గింజలు ఉంటాయి కదండీ! ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, మీకు ఏమేమి ఉంటాయో పోపు గింజలు అవన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర వేసాను. అందులోకి పచ్చి కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు వేగినాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఒక చిన్న మీడియం సైజ్ టమోటా తీసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నది వేసేసుకొని అందులోకి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని, ఇలా ఇదంతా మీడియం హీట్లో వేయించుకుంటే సరిపోతుందండి. సేమియా వేయించేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి సేమియా అనేది. తర్వాత ఇందులోకి ఈ ఎర్రగడ్డ, టమోటా వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్, మనకి రెసిపీకి సరిపడేంత సాల్ట్ వేసేసుకొని వేయించుకుంటే అవి తొందరగా మగ్గుతాయి, మెత్తబడతాయి కాబట్టి కలర్ కూడా చేంజ్ అవుతాయి. అలాగా నేను సరిపడంత సాల్ట్ వేసుకున్నాను. అందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ కూడా వేసుకొని వెజిటేబుల్స్, ఇంకా మీరు క్యాప్సికమ్ కానీ ఇట్లా వేరే వెజిటేబుల్స్ ఉంటాయి కదండీ, ఆలు కూడా వేసుకుంటుంటారు కొంతమంది. నేనైతే క్యారెట్, బీన్సే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. అలా వేసుకున్నాక అది కూడా కొంచెం మగ్గాక మెత్తగా అయ్యే వరకు వేయించుకొని, మనం నార్మల్ ఉప్మా ఎలా చేస్తామండి 1:2 రేషియోలో తీసుకుంటాం కదా, సేమ్ అలానే సేమియాకు కూడా 1:2 రేషియోనే, అంటే ఒక కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ వేస్తే సరిపోతుందండి. ఎక్కువ పొడిగా కావాలి సేమియా అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. సేమియా కూడా ఉడుకుతుంది, ఏం పర్వాలేదండి. అలాగే ఈ వాటర్ అంతా ఫుల్గా మరిగేటప్పుడు మాత్రమే ఈ సేమియాని వేసి కలుపుకోవాలి. సేమియా వేశాక అప్పుడప్పుడు మనం కలుపుతూనే ఉండాలండి, లేదంటే కింద మాడంటుతుంది. కలుపుతూ ఉండాలి సేమియా ఉప్మా చేస్తున్నప్పుడు. ఈ సేమియా ఉప్మాని మనం పప్పుల పొడితో కానీ, పికిల్తో కానీ, మామిడికాయ పికిల్ ఉంటుంది కదండీ, దాంతో కానీ ఏవైనా చట్నీ కూడా వేసుకొని తినచ్చండి, చాలా బాగుంటుంది. వాటర్ అంతా ఇంకిపోయే వరకు అట్లా వేయించుకుంటుంటే పొడి పొడిగా వస్తుందండి ఉప్మా. ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఉప్మా, ఎవరైనా తినచ్చు. చూసారు కదండి ఉప్మా ఎలా రెడీ చేసుకోవాలో సింపుల్గా, ఈజీగా. ఈ సేమియా ఉప్మా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితేనే లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.